ఆల్ రైట్, ఇక చూడండి ఎంటర్టైన్మెంట్ ఎరగదీస్తాం. అసలు ఈ రోజు ఒక ట్రెండ్ కూడా క్రియేట్ చేస్తున్నాం. ఆ తర్వాత మేము క్రియేట్ చేసిన ట్రెండ్ మీరు తెగ ఫాలో అవుతూ ఉంటారు అనమాట. కాసేపులో రివీల్ చేస్తాం, అప్పుడే కాదు. ఏంటి లతాశ్రీ గారు, ఏం పేరు మీ పేరు? అన్నారు కదండి, మళ్ళీ ఏం పేరు అంట. అచ్చా, కరెక్ట్ యాజ్ ఇట్ ఈజ్ చెప్పేసాను అనమాట. లేదండి, లతాశ్రీ గారి సంగతిలో మెళ్ళో మెలమెలా మెరిసిపోతుంది. బావగారు గిఫ్ట్ ఇచ్చినట్టున్నారు. అవునండి. పెళ్లి రోజుకా పుట్టినరోజుకా? పెళ్లి రోజుకే. ఏం చేస్తారు బావగారు? రెడీమేడ్ అండ్ క్లాస్ స్టోర్ ఉంది, నెట్ పాయింట్ ఉంది. ఓకే, ఏం పేరు? శ్రీనివాస్. సీను సీను ఏమని పిలుస్తారు ముద్దుగా? ఎవరు? సారు. లత అని పిలుస్తారు. మీరు ఆయన ఏమని పిలుస్తారు? దగ్గరగా ఉంటే ఏవండి అంటాను, దూరంగా ఉంటే బాబు పేరు పెట్టి పిలుస్తారు. బాబు పేరు. మీరు ఇంకా పాత సినిమాల్లో సావిత్రి గారిలో పిలవడేటండి. ఏవండి అని పిలుస్తా అని చెప్పాను కదా. ఏం పేరు సార్ పేరు? శ్రీనివాస్. సీను డార్లింగ్ అని పిలండి. ఫస్ట్ గా రాదు కదండి. ఏం కాదు, వస్తుంది. అటు చూసి సీను గారు ఎదురుగుంటా ఉన్నారు. ఏ సీను డార్లింగ్ కమాన్ అనండి. ఎదురుగా లేడండి, ఎక్స్పోకి వెళ్ళాడు. అయ్యి ఎక్కడో వెళ్తే ఇప్పుడు పరిగెట్టుకు వస్తాడు ఆయన. పిలండి. రెడీ, యాక్షన్. ప్రేమగా ఇదిగో శ్రీను డార్లింగ్ రండి. మళ్ళీ రండి అండి, గౌరవాలు వద్దు మనకి. కమాన్ అంతే. ఇదిగో శ్రీను డార్లింగ్, కమాన్, ఐ లవ్ యూ. ఎన్ని సంవత్సరాలు అయింది సార్ జైల్లోకి వచ్చి? జైలు కాదండి, అదే ప్రేమ అనే జైలు. ఓకే, 18 years కంప్లీట్ అవుతుంది. 18 years తొందరలోనే సిల్వర్ జూబ్లీ జరుగుతుంది అనమాట. సూపర్. అప్పట్లో లవ్వా? కాలేజ్కి వెళ్ళేటప్పుడు చూసేవాడు. మీరు కాలేజ్కి వెళ్ళేటప్పుడు? సేమ్ బస్, సేమ్ కాలేజ్. ఆయన సేమ్ కాలేజ్. సేమ్ కాలేజ్ అంటే సీనియరా? సీనియర్. అంటే ఏం చదువుతున్నప్పుడు? అప్పుడు బీకామ్, బిఏ. నేను, తను బీకామ్. బీకామ్. ఒకటే కాలేజ్. ఒకటే కాలేజ్. మీరు కాలేజ్కి వెళ్తుంటే ఆయన అలానే తెలియదండి. అప్పుడు తెలీదు. అప్పుడు తెలియదు కానీ చూసేవాడు. ఆయన చూస్తున్నారని మీకు తెలుసు? అయ్యాక చెప్పాడు ఈ విషయం. మీకు తెలియదు ఆ విషయం? ఇట్స్ అమేజింగ్. జింగ్ జింగ్. పెళ్లి అంటే లవ్ కాదు, అరేంజ్డ్ మ్యారేజ్. అరేంజ్డ్ మ్యారేజ్. సేమ్ కాలేజ్. సేమ్ కాలేజ్. బట్ ఆయనకి మాత్రం తెలుసు. పెళ్లి అయ్యాక చెప్పాడు, నువ్వు బస్ ఎక్కుతుంటే అలా చూసేదాన్ని అని చెప్పి. దొంగ. క్రేజీ అనుకున్నాను కానీ మరీ ఇంత క్రేజీ అనుకోలేదు. బాగా మేనేజ్ చేశారు కదా? లేదండి. అంటే ఆయన, మీరు కాదు, బాగా మేనేజ్ చేస్తే ఈవెన్ ఐ లవ్ యూ కూడా చెప్పకుండా లాగారు. అలా ఏం లేదు. సీన్ గారు తెలిసిన ఫ్యామిలీ. తెలిసిన ఫ్యామిలీ. మొత్తానికి ఆయన ఏదో కథ నడిపాడు, మీకు తెలియదు. లేదు. సరే లత గారు, మీకు మాయమైపోయే అవకాశం ఇచ్చాం. మీరు ఒక మంత్రం చెప్పగానే మాయమైపోతారు, మళ్ళీ మంత్రం చెప్పగానే వచ్చేస్తారు. ఏమేమి పనులు చేస్తారు మాయమైపోయి? అంటే ఎలాగా? ఎలా అంటే మీరు కనిపించరు ఇంకా. సో వీళ్ళ దగ్గరికి వెళ్ళి ఆమెను కొట్టినా మీరు కనపడరు, ఈమె దగ్గరికి వెళ్ళి ఆమె మెడలో లాక్కున్నా మీరు కనపడరు, మాయమైపోతారు అంతే. ఏదైనా ప్లేస్ కి వెళ్ళిపోతా. ఏ ప్లేస్ కి? ఏదైనా పీస్ఫుల్ గా ఉన్న ప్లేస్ కి వెళ్ళిపోతా. ఇప్పుడు అంతా పీస్ఫుల్ గానే ఉంది కదా? గోలగా ఉంది కదా? అచ్చా, గోలగా లేని ప్లేస్ కి వెళ్ళిపోతా. వెళ్ళిపోయి అక్కడ ఏం చేస్తారు? కూర్చుంటా అలా, పాటలు పాడుతా. దానికి మాయమైపోవడం ఎందుకు? మాయమయ్యే అవకాశం వస్తే మనం బ్యాంకుల్లోకి వెళ్ళి బంగారం తేవచ్చు, జ్యువెలరీ షాపుల్లోకి వెళ్ళి ఇలా చాలా ఉంటాయి కదా. అలా ఏం లేవండి. అంటే సార్ని ఇలా కళ్ళు ముయ్యొచ్చు, ఆయన ఏ ఎవరు ఎవరు అంటే ఆట పెట్టించవచ్చు. పోనీ చూస్తున్నా, అన్ని అబ్జర్వ్ చేస్తున్నా. అసలు మీరు ఉపయోగించుకోవట్లా. నాకు గానీ ఆ ఛాన్స్ వస్తే నా కుమ్మేస్తా. మీ పేరేంటి? అరుణ. ఏం చేస్తారు సార్ మీ వారు? బిజినెస్. ఏం బిజినెస్? ఫెర్టిలైజర్. ఏం పేరు? అచ్యుత్. అచ్చు. సో ఆయన అచ్చు, మీరు అర్రు. ఇప్పుడు దాకా ఒక లెక్క, ఇప్పుడు నుంచి ఒక లెక్క. ఇప్పుడు నుంచి అక్కడ అచ్చు, ఇక్కడ అర్రు. చెప్పండి. ఇదిగో అచ్చు. అచ్చు. ఇక నుంచి నేను అర్రు. కాదు. అయ్యో, కాదు లేదు ఇక్కడ. అవునులే, చెప్పు. ఇదిగో అచ్చు. అచ్చు. ఇక్కడ నుంచి నేను అరుణ. అరుణ. అర్రు అంటే చెప్పు. ఆయనేమో అచ్చు అంటావు కానీ నువ్వు మాత్రం అరుణ అలా కుదరదు. ఇదిగో అచ్చు. ఇదిగో అచ్చు. ఇక మీదట నేను అర్రు. ఇక మీద నేను అర్రు. అలాగే వర్రు. చెప్పు. సరే, నువ్వు మాయమైపోతే ఏం చేస్తావు? ఎక్కడైనా టెంపుల్స్కి వెళ్తా. ఏం పేరు? అఖిల. అఖిల. అక్కు. చెప్పు. అక్కి. అక్కి. బావ అదే పిలుస్తున్నాడా? నో. వై అఖిల అంతే. అలా పిలకూడదు. డార్లింగ్, బుజ్జి, బేబీ, కన్నా, మున్నా, ఇవి చాలా ఉన్నాయి. అలాంటివి ఏమొద్దు మాకు. మరి ఏం కావాలి? ఇవే కావాలి. ఓన్లీ గోల్డ్. అయితే బంగారం అని పిల్ల.
నువ్వేమని పిలుస్తావు ఆయన్ని? రెడ్డి, సురేష్ రెడ్డి ఆయన పేరు. ఏ రెడ్డి. ఆహా, ఇది ఎన్టీఆర్ సినిమాలో కదా. అమ్మ పూజ హెగ్డే. రెడ్డి గారు ఏం చేస్తారు? డయాగ్నోస్టిక్ సెంటర్, డాక్టర్, ల్యాబ్ టెక్నీషియన్. ల్యాబ్ టెక్నీషియనా? సూపర్. ఎక్కడ దొరికారు? హుస్నాబాద్ లో. హుస్నాబాద్ లో వెతుకుతుంటే దొరికారు. అలా కాళ్ళకి తగిలేడు, లాక్కొచ్చు. కాళ్ళకేం తగలేదు, చేతులకు తగిలేడు. చేతులకు తగిలేడు, లాక్కొచ్చావు. పెద్దవాళ్ళు తీసుకొచ్చారు. పెద్దవాళ్ళు లాక్కొచ్చారా? వాళ్ళకి చెప్తే సూపర్. నువ్వు మాయమైతే ఏం చేస్తావు? నేను మాయమైతే గోల్డ్ షాప్ లో అన్ని ఒకసారి ట్రయల్ చేసి పర్లేదు వాళ్ళకే ఇచ్చేసి వస్తాను. చాలా గొప్ప మనసు మీది. ట్రైల్ వేస్తావు, ఓకే. కానీ తీసుకొచ్చుకోను, పాప వాళ్ళు లాస్ అయిపోతారు కదా. తమ్ముడు ఉన్నాడు కదా, వీడికి ఇవ్వచ్చు కదా తెచ్చి, నువ్వు నీకు వద్దపోతే. మీకేం ప్రాబ్లం ఏదంటే తీసుకొచ్చి నాకేం ప్రాబ్లం లేదు, హ్యాపీగా 4 బస్తాలు ఇచ్చిన పట్టుపోతా. అట్లయితే ఖచ్చితంగా తీసుకో. ఇంకేం తెస్తావు అక్క నా కోసం? ఎవడి గిఫ్ట్ గాడు? అసలు మనం వంట చేసుకోకర్లా, హోటల్కి వెళ్ళి హ్యాపీగా తినేసి తినేయొచ్చు. మన బావ కోసం 4 తెచ్చేయచ్చు, మళ్ళీ వెళ్ళిపోవచ్చు. ఏం వంట చేయట్లేదంటే వంట అక్కర్లే అక్కర్లే, ఎన్ని ఉపయోగాలు తీసుకొచ్చి ఉన్నాయి. పెడుతున్నాం కదా వంటకి. ఇగో పక్కింటి వాళ్ళు ఎవరన్నా ఏమన్నారు అనుకో, నెత్తి మీద ఒకటి కొట్టి రావచ్చు. బా ఏం వాడకమయ్యా. అబ్బో, సరే, మిమ్మల్ని మాయం చేసి ఇలా మనుషుల్లో లేకుండా అలా మాయం చేయలేను, కానీ ఒక ట్రెండ్ క్రియేట్ చేసి మిమ్మల్ని ఓ రేంజ్ లో బ్యూటిఫుల్ గా తయారు చేస్తా. ఓకే ఓకే. కళ్ళు మూసుకోండి ముగ్గురు. ఇప్పుడు కళ్ళు ఓపెన్ చేయండి, కొంచెం ఓపెన్ చేయండి, చేతులు అలానే ఉంచాడు. ఆహా, ఎంత అందంగా ఉన్నారో. న్యూ స్టైల్. ఇక మీదట కుకునూరుపల్లిలో ఎవరు చూసినా ఇలాగే రెడీ అవ్వాలి. ఏదో ఒకసారి ముందుకు రండి, అలాగా టడా. Baby, oh you're so sexy, baby. You're one in the galaxy, baby. Na heart alone a mixy. Baby, ninnu taakatena Pepsi, baby. Gulabi lanti lipsy, baby. Malatiga lanti hipsy. Let's go. Everybody. Adus. 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 ఇంకో ఉపయోగం ఏంటంటే మేము నలుగురం కలిసి ఎక్కడికైనా దొంగతనానికి వెళ్ళొచ్చు, ఎవ్వరు కనిపెట్టరు. లత గారు బయలు ఐడియా వచ్చింది ఇప్పుడే. అర్రు గారు, ఇక మీదట మనం ఈ టీమ్ గా కలిసి కుకునూరుపల్లి మొత్తం కుమ్మేద్దాం. నాన్నగారు మంచి క్యాండిడేట్ పరిచయం చేశారండి. ఏం మోత అవదు, మనం ఎవరికి తెలియకుండా ఇలా వేసుకున్నాం కాబట్టి స్టైల్ గా వెళ్దాం, దొంగతనం చేసుకుని వచ్చేద్దాం. ఏమంటారు? ఏమో, ఎనీవే మొత్తానికి కుకునూరుపల్లి వచ్చిన తర్వాత నాకు ఒక పెద్ద గ్యాంగ్ దొరికింది. కాదు, మొన్న చెడ్డీ గ్యాంగ్ అన్నారు కదా, ఇది ముసుగు గ్యాంగ్. అవునా, నిజమా?